తెలంగాణలోని భద్రాచలానికి దక్షిణ అయోధ్యగా పేరుంది. ఇక్కడ కొలువై ఉన్న సీతారామచంద్ర దేవస్థానానికి సంబంధించి కొన్ని రోజులుగా ఒక వివాదం నడుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనేక రచనలు ఆంధ్ర వాల్మీకి సంబంధించి అదేవిధంగా రామాయణానికి సంబంధించి అనేక రచనలు చేసిన వనం జ్వాలా నరసింహారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఒక వివాదం తెర మీదకి వచ్చింది. ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఏదైతే మన భద్రాచలంలో ఉన్నది శ్రీరామచంద్రుడు లేదంటే రామరాయుడు అనేది ఒక చర్చ. ముందుగా ఏబిఎన్ టీవీ వారికి అలాగే ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళకి ఇలాంటి ఒక ప్రజోపయోగకరమైనటువంటి అంశం మీద చక్కటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు ఒక విధంగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇలాంటి వాటిని ప్రజాబాహుళ్యంలోకి తీసుకోపోయే మాధ్యమాలు తక్కువైన నేపథ్యంలో మీరు చేస్తున్న కృషికి నా అభినందనలు. మన తెలంగాణ రాష్ట్రంలో పైగా నేను పుట్టి పెరిగిన ఒకప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇప్పుడేమో ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లా రెండైనాయి. నెలకొని ఉన్న 400 సంవత్సరాల క్రితం నాటి భక్త రామదాసు, కంచర్ల గోపన్నగా పేరుగాంచిన భక్త రామదాసు, యాక్చువల్గా ఆ భక్త రామదాసు గారు మా మేనమావల గ్రామం అయినటువంటి నేలకొండపల్లి వాస్తవ్యులు. ఆయన ఆ భక్త రామదాసు గారు భద్రాచలం తహసీల్దారుగా పనిచేస్తున్న రోజుల్లో ఏదైతే దేవాలయం కట్టించాడో సుమారు 4 శతాబ్దాల క్రితం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం అది. అక్కడ నెలకొన్న భగవంతుడు శ్రీ రామచంద్రమూర్తి, శ్రీ సీతాదేవి, శ్రీమతి సీతాదేవి. అక్కడ వారికి అనాదిగా జరుగుతున్న కళ్యాణం సీతారాముల కళ్యాణం. అంటే అక్కడ ఏ దేవుడైతే వెలిశాడో ఆ దమ్మక్కకు రామదాసు గారికి ఇవ్వటం, ఆయన తీసుకొచ్చి ప్రతిష్ఠించడం, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భక్త రామదాసు గారు సీతారాముల కళ్యాణంలో పుస్తలు అంటారు. మీరంతా వినే ఉంటారు. 3 పుస్తలు ఉంటాయి. జనక మహారాజుది, దశరథ మహారాజుది, రామదాసు గారిది. ఇవన్నీ ఉన్నాయి. అంతా చరిత్ర అంతా ఉంది. సీతారాముల కళ్యాణం అనే ఆహ్వాన పత్రికల మీద కూడా ఉంటుంది. ముఖ్యమంత్రి గారి సైతం కూడా మొన్న వచ్చి ఇచ్చిపోయిన ఆహ్వాన పత్రిక సీతారాముల కళ్యాణానికి భద్రాచలానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అని ఉన్నదన్నట్టు పేపర్లో చదివాను. అంటే నేనైతే ఆహ్వాన పత్రిక చూడలేదు. పైగా అక్కడ ఈ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నటువంటి వశిష్ఠులు మహా పండితులు, మామూలు వాళ్ళు కాదు. వారంతా వేదాంగ పారంగతులు. బహుశా మనందరికీ కూడా గుర్తులు లాంటి వాళ్ళు. నాకు వాళ్ళు వ్యక్తిగతంగా మంచి పరిచయాలు ఉన్నాయి. నేను ఎప్పుడూ సంప్రదిస్తున్నాను, మాట్లాడుతుంటాను. అందులో ఒకరు మురళీకృష్ణమాచార్యులు గారు అధర్వణమైన పండితులు. ఆయన నేను రాసిన సజీవ వాహిని సనాతన ధర్మం పుస్తకానికి ఆయన ముందు మాట కూడా రాశారు. అయితే విషయం ఏంటంటే ఎవరి నమ్మకాలు, ఎవరి సిద్ధాంతాలు వారివి. కానీ అక్కడ నెలకొన్న దేవుడు రామచంద్రమూర్తి, సీతాదేవి. కళ్యాణం జరుగుతున్నది శ్రీరామనవమి నాడు. శ్రీరామనవమి అంటే రాముడి కళ్యాణం, సీతాదేవి కళ్యాణం. ధనుర్భంగం విశ్వామిత్రుడు తీసుకెళ్ళిన తర్వాత రామలక్ష్మణుని ఆ తాటక వధ అవన్నీ అయిన తర్వాత మిథిలానగరంలో వెళ్ళి ధనుర్భంగం చేసిన తర్వాత దశరథుడు రావటం. ఆ వివాహానికి పూర్వం వశిష్ఠ మహాశయుడు రాముల వారి తండ్రి దశరథుడి ప్రవర గోత్రాలు అజమహారాజు దగ్గర నుంచి దశరథ మహారాజు వరకు చెప్పటం. ఆ విధంగానే ఆ తర్వాత జనక మహారాజు శతానంద మహర్షితో కలిసి వాళ్ళ గోత్రాలు కూడా జనక మహారాజు వరకు చెప్పటం. ఇవన్నీ అంటే ఏమిటంటే వీళ్ళ వంశక్రమం, వాళ్ళ వంశక్రమం. మన హైందవ సాంప్రదాయం ప్రకారం, వైదిక సాంప్రదాయం ప్రకారం పెళ్ళి కాకపూర్వమే ఇరు వంశాల వాళ్ళ వంశక్రమం చెప్పుకోవడం, ప్రవర గోత్రాలు చెప్పుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. మరి ఎందుకయిందో, ఎప్పుడైందో 2010 నుంచి అంటున్నారు, 12 నుంచి అంటున్నారు. నా దృష్టికి వచ్చింది మటుకు 16-17లో రామచంద్రమూర్తి స్థానంలో రామచంద్ర వరాయ అనుకుంటూ అక్కడి దాకా మిథిలా స్టేడియం వరకు తీసుకొని వచ్చి ఆ తర్వాత కళ్యాణం జరగడానికి కొద్ది నిమిషాల ముందర రామనారాయణుడని, అచ్యుత గోత్రం అని, మహాలక్ష్మి అని, సీతామహాలక్ష్మి అని, సౌభాగ్య గోత్రం అని వీళ్ళ గోత్రాలు ప్రవరలు మార్చివేసి క్షత్రియుల స్థానంలో బ్రాహ్మణులను కూర్చోబెట్టి వివాహం జరుపుతున్నారు. తప్పేం లేదు. ఇప్పుడు రామనారాయణుడు
అనే పేరు మనం పురాణాల్లో ఎక్కడ విష్ణుమూర్తి విన్నాము, శివుడు విన్నాము, బ్రహ్మదేవుడు విన్నాము, శ్రీకృష్ణుడు విన్నాము, వెంకటేశ్వర స్వామి విన్నాము, శ్రీరామమూర్తి విన్నాము, ఇందరిని విన్నాం. కానీ మరి రామనారాయణుడు అని బహుశా అంటే నేను చదువుకున్న పుస్తకాలలో లేకపోవడం నా అజ్ఞానం కూడా కావచ్చు, చెప్పలేం మనం. పోనీ రామనారాయణుడికే చేద్దాం అనుకున్నాం, తొందరే ఉంది. శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం చెయ్యండి. ఒక 4 రోజుల ముందరో 4 రోజుల తర్వాత పట్టాభిషేకం తర్వాత ఇంకెప్పుడన్నా రామనారాయణుడికి లక్ష్మీదేవికి మీరు అనుకున్న ప్రకారం మీరు ఏ గోత్రం ఇవ్వదలుచుకుంటే ఆ గోత్రం ఇవ్వండి, ఏ ప్రవర్ ఇవ్వదలుచుకుంటే ఆ ప్రవర్ ఇవ్వండి, మంచిగా చేయండి. సభికులకు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇదిగో ఈ రామనారాయణ మహాలక్ష్మీదేవుల కళ్యాణం అని చెప్పండి. అంతేగాని సీతారాముల కళ్యాణం అని చెప్పి మా అమ్మాయి పెళ్ళి అని చెప్పి పిలిచి వేరే అమ్మాయి పెళ్ళి మరి చేస్తే బాగుండదు కదా అన్న కన్సర్న్ తప్ప నాకు నేనేమి వాళ్ళను తప్పు పట్టే అంత పాండిత్యం నాకు లేదు, చిన్న ఆందోళన మాత్రమే. కాబట్టి భవిష్యత్తులోనైనా, ఎందుకంటే రాముడి కళ్యాణం సీతారాముల కళ్యాణమైన మర్నాడు జరిగే పట్టాభిషేకంలో మళ్ళీ రామచంద్రమూర్తికే పట్టాభిషేకం చేస్తున్నారు. పెళ్ళి ఒకళ్ళకి పట్టాభిషేకం ఒకళ్ళకి వచ్చిన వాళ్ళని ఆందోళనకు ఎందుకు గురి చేయాలి? మొక్కుంటారు కొంతమంది. నేను తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి ఆ హుండీలో వేస్తాను మొక్కుంటారు. అక్కర్లే ఇక్కడ దాకా అక్కర్లే కింద వేయమంటే వేస్తానంటే వేయరు కదా. నేను భద్రాచలం సీతారాముల కళ్యాణానికి వెళుతున్నాను అని మొక్కొని వస్తాడు. ఇక్కడికి వచ్చిందంటే బాబు ఆగు సాగు నువ్వు ఇక్కడ సీతారాముల కళ్యాణం ప్రస్తుతం చేయట్లేదు, రామనారాయణ మహాలక్ష్మిని చేస్తున్నావంటే వాళ్ళు దేవుళ్ళే, వాళ్ళకు మొక్కాలే. కానీ నేను వచ్చింది దీనికోసం కదా. అంతే. అందుకనే ఇకనైనా ఈ వేదాంగ పారంగతులు, పండితులు, మహామహులు, తర్వాత ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకొని కావాలంటే రెండూ చెప్పండి. పోనీ ఏదన్నా వివాదం పరిష్కారం అయ్యేంత వరకు సీతారామలక్ష్మణుని ప్రతిష్ఠ చేసి వాళ్ళకి సంగతులు చెప్పి అయిన తర్వాత ఇగో ఒక నమ్మకం కూడా ఉంది రామనారాయణుడు లక్ష్మీదేవని ఇవి చెబుతూ ఉంటే అవి చెప్పండి. మనోభావాలు దెబ్బతీయద్దు, ప్రజల మనోభావాలు దెబ్బతీయద్దు. దెబ్బతీస్తే భగవంతుడు క్షమిస్తాడు, కానీ ప్రజలు మటుకు ఇబ్బందులకు గురవుతారు. మీ అందరికీ నమస్కారం. సరే, ఇదే విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి కావచ్చు, హనుమంతుడి మీద కూడా ఇలాంటి చర్చ జరిగింది. ఎందుకు పదే ఇలాంటి చర్చ వస్తుంది? దీని వెనక ఏమైనా ఉన్నారా, లేకపోతే హిందూ దేవుళ్ళ గురించి వచ్చిన పదే జరుగుతున్న చర్చ సమాజంలో? అంటే నాకు నిజంగా అంత ప్రావీణ్యం లేదు, వీటన్నిటి గురించి మాట్లాడేంత ప్రావీణ్యం లేదు. ఈ చర్చలు అనేటువంటి సహజం, ఎందుకంటే ప్రజల యొక్క నాలెడ్జు, వాళ్ళ యొక్క కన్సర్ను, భక్తి భావాలు ఇవన్నీ పెరుగున్న తర్వాత ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు కలుగుతున్న నేపథ్యంలో ఇది సబబా కాదా అని ఆలోచనలు వస్తాయి, చర్చలు రావటం సహజం. ఏ విధంగానైతే నేను అయ్యో సీతారాముల కళ్యాణం బదులు రామనారాయణ లక్ష్మీదేవి కళ్యాణం జరుగుతుంది. లక్ష్మీదేవి దేవత, మహాలక్ష్మి. యాక్చువల్గా మీకు చెప్పాలంటే విష్ణుమూర్తి గోత్రం ప్రవర అంటున్నారు. గోత్రం ప్రవర్ ఎవరికి ఉంటుంది? ఇప్పుడు నేను మానవుడిగా పుట్టాను, మా తండ్రి, మా తాత, ఆ తాత, ముత్తాత, మా ఆవిడ అంటే తండ్రి అట్లా. విష్ణుమూర్తి ఆయన పాలసముద్రంలో అక్కడ మనకు ఉద్భవించాడు. ఆది మధ్యాంతరహితుడు ఆయన ఎవరు, ఆయన ఏ తండ్రి, తల్లి ఏమిటి, ఇవన్నీ ఎక్కడ మనకు పురాణాలలో ఆధారాలు లేవు. ఆయన మానవుడిగా వచ్చినప్పుడు మటుకు తల్లిదండ్రులు ఉన్నారు. మహాలక్ష్మీదేవి క్షీరసాగర మదనంలో రాక్షసులు దేవతలు వాళ్ళు కీచులాడుకొని మళ్ళీ సఖ్యతోటి అమృతం కోసమని ఆ క్షీరసాగర మదనం చేస్తుంటే రకరకాల వస్తువులు వచ్చినాయి, తలా ఒకటి పంచుకుంటున్నారు. అమృతం దక్క ఆ ముందర లక్ష్మీదేవి గారు వచ్చారు. ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ ఎవరు దగ్గరికి పోదలుచుకోలేదు, రాక్షసుల దగ్గరికి. శ్రీ మహావిష్ణువు నాథుడు అన్నది దండ వేసింది, ఆయనతో ఉంటున్నది. మరి అట్టాడప్పుడు ఆవిడ ప్రవర్ ఏంటి, ఆవిడ గోత్రం ఏంటి, ఆవిడ బ్రాహ్మణ నాన్ బ్రాహ్మణ, భగవంతులకు కులం ఏంటి, మతం ఏంటి, ఏం లేదు కదా. ఇవన్నీ కదా మనం అంటున్నాం, అన్ని మతాల కులాలకు అతీతంగా అంటున్నాం కదా. అందుకని నేనేంటంటే రామనారాయణుడు లక్ష్మీదేవి దేవుళ్ళే కాదంటలేదు. కానీ ప్రస్తుతం మా ఖమ్మం జిల్లా, ఒకప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా, మా కంచర్ల గోపన్న, మా భక్తరామదాసు కట్టించినటువంటి సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఉన్నది మటుకు సీతారాములే. కళ్యాణం సీతారాములకే జరిపించాలి, వాళ్ళ ప్రవర గోత్రలే చదవాలి. ఆ ముందో ఆ తర్వాత రామనారాయణుడికి మహాలక్ష్మికి అంగరంగ వైభవంగా ఇంతకంటే ఘనంగా పెద్దల ముందర చేయండి, ఏం అభ్యంతరం లేదు, తప్పేం లేదు. నాలాంటి వాళ్ళని కూడా పిలిస్తే నేను కూడా వచ్చి కూతురు దండం పెట్టి భగవంతుని మీద అక్షంతలో, నా మీద అక్షంతలో వేయించుకొని వెళ్ళిపోతాను.
ఫైనల్గా వచ్చే శుక్రవారం 27వ తారీఖు శ్రీరామనవమి. ఆ రోజు దీనికి ఫుల్ స్టాప్ పడిద్ది అంటారా? ఈ ఏడాదికి ఇప్పటి నుంచి ఒక క్లారిటీ, భక్తుల మనోభావాలకి ఇబ్బంది కలగకుండా ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందంటారా? నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాడిని. భగవంతుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేను. భగవంతుడి నిర్ణయం ఎట్లుంటే అట్ట జరుగుతుంది. అర్చక మహాశైలు చేస్తుందే సబబని భగవంతుడు అనుకుంటే అలానే జరుగుతుంది. ఎంతకాలం సబబు అనుకుంటే అంతకాలం జరిపిస్తాడు ఆయన. ఇక చాలు బాబు మీరు చేసింది చాలు అనుకుంటే అక్కడ ఆపు చేస్తాడు. ఇంతవరకు ఈ 10-12 ఏళ్ళు బట్టి వాడు చేస్తున్నది సబబు అనుకునే భగవంతుడు సపోర్ట్ చేస్తున్నాడేమో. మరి భవిష్యత్తులో అది సబబు కాకపోతే ఆపుతాడేమో. మనం భగవంతుడి యొక్క ఆలోచనలు కానీ భగవంతుడి యొక్క నిర్ణయాల్ని ప్రిడిక్ట్ చేసేటువంటి ఇది కాదు. నేను భగవంతుడిని నమ్ముతాను. భగవంతులలో మా ఇలవేల్పు లాంటి వాడు వెంకటేశ్వర స్వామి కానీ, లేకపోతే శ్రీరామచంద్రమూర్తి కానీ, సీతాదేవి కానీ. యాక్చువల్గా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఉన్నటువంటి ముత్తారం అనే రెవెన్యూ గ్రామం మాది. ఆ ఊళ్ళో పుట్టి పెరిగాను నేను. మా ఊరి పేరు వనవారి కృష్ణాపురం. ఆ ముత్తారం గ్రామంలో భక్త రామదాసు యొక్క అంతేవాసి అయిన మా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వనం కృష్ణరాయలు గారు ప్రతి సంవత్సరం భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి వెళ్ళి గోళ్లతో గిల్లిన ఆ అక్షింతలు వేసి వస్తుంటే ఒక సంవత్సరం వెళ్ళలేక ఆ గోదావరి నదిలో గుర్రం ఆగిపోతే ఆయన యొక్క వాహనం కదలలేదని భక్తి సంజీవని అని చెప్పేసి అంగలకుదురులో కోదండరామ సేవక ధర్మ సమాజం వాళ్ళు ప్రచురిస్తున్నటువంటి ఒక బ్రహ్మాండమైన భక్తి మ్యాగజైన్లో రాస్తే మా వాడందరూ చదివారు. అప్పుడు ఆ కృష్ణరాయలు గారు వస్తుంటే రాముడే స్వయంగా వచ్చేసి మా ఊళ్ళో వెలిచాడని, భద్రాచలంలో ఏ విధంగానైతే వామాంక స్థిత జానకి ఉంటుందో అదేవిధంగా అపర భద్రాచలంలాగా మా ముత్తారం దేవుడు ఉన్నాడు. అక్కడ మధ్యాహ్నం జరిగితే సాయంత్రం మా జరుగుతుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి విజిట్ చేసిన ముత్తారం దేవాలయం అది. గంటసేపు గడి కూర్చొని ఆయన వచ్చినటువంటి దేవాలయం అది. కాబట్టి అర్చక మహాశైలకి ఆలోచనా పరులందరికీ చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే సీతారాముల కళ్యాణం జరిపించండి, వాళ్ళ ప్రవర గోత్రలే వినిపించండి, మాకు ఆనందం కలిగించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇది మొత్తంగా వనం జ్వాలా నరసింహారావు గారు చెప్తారు. భద్రాచలంలో ఉన్నది సీతారాములే కాబట్టి రానున్న శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణమే జరిపించి భక్తుల మనోభావాలను గౌరవించాలనేది ఆయన మాటగా ఉంది. వీడియో జర్నలిస్ట్ దేవదాస్తో నరేష్ అల్లంశెట్టి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.